మేషం. అనవసర ఆటంకాల వల్ల పనులు సవ్యంగా సాగవు. తగాదాల వల్ల మానసిక ప్రశాంతత కరువవుతుంది. ఆత్మీయులకు అవసరమైన సాయం చేయలేని స్థితి ఉంటుంది. శరీరంపై గాయాలయ్యే సూచన ఉంది. వృషభం. ప్రయత్నాలు సఫలమవుతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కీలకమైన వేళ విచక్షణను కనబరుస్తారు. ఇరుగు పొరుగుతో సఖ్యత ఉంటుంది. వాణిజ్య కార్యకలాపాలు లాభసాటిగా ఉంటాయి. మిథునం. సేవారంగంలోని వారికి బాగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు ప్రశంసలు పొందుతారు. జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి. శత్రుపీడ తగ్గుతుంది. కర్కాటకం. కీలకమైన సమయంలో వివేకం చూపాల్సి ఉంటుంది. ఆత్మీయుల సలహాలను తీసుకోండి. శుభకార్యాల్లో పాల్గొంటారు. లాటరీలు, జూదాలు కలిసిరావు. వినోదాలకు ఖర్చు చేస్తారు. వాత, జీర్ణ సమస్యలుంటాయి. సింహం. భూ సంబంధ సమస్యలుంటాయి. ఇంటి స్థలం కబ్జా కాకుండా శ్రద్ధ కనబరచండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. స్నేహితుల చికిత్స కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. సంతాన సంబంధ ఖర్చులు పెరుగుతాయి. కన్య. వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. బుద్ధి కుశలతను ప్రదర్శించి మెప్పును పొందుతారు. సమీప బంధువులను కలుస్తారు. ప్రచార, ప్రసార రంగాల్లోని వారికి అనుకూలం. అగ్రిమెంట్లకు అనువైన సమయం. తుల. ఆర్థిక వ్యవహారాలు అనుకున్న రీతిలో సాగవు. క్రయ విక్రయాల్లో అప్రమత్తంగా ఉండాలి. తండ్రి ఆరోగ్యం కలవరపరుస్తుంది. కుటుంబ సభ్యుల తీరు చికాకు తెప్పిస్తుంది. సంభాషణల్లో తొందరపాటు మంచిది కాదు. వృశ్చికం. అదృష్టం అండగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పని విజయవంతమవుతుంది. ప్రశంసలు అందుతాయి. చక్కటి సౌకర్యాలను ఏర్పరచుకుంటారు. కుటుంబ వ్యవహారాలు ఆనందాన్నిస్తాయి. వినోదాల్లో పాల్గొంటారు. ధనుస్సు. తొందరపాటు వల్ల ఆపదల్లో పడతారు. కీలక నిర్ణయాల్లో ఆత్మీయులను సంప్రదించండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది. బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి రావచ్చు. మకరం. ఆకాంక్షలు నెరవేరుతాయి. ఆర్థిక స్థిరత్వం దిశగా ప్రయత్నాలు సాగుతాయి. శుభకార్యాలకు వెళ్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కుంభం. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అభీష్టం నెరవేరుతుంది. మీ కృషికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. మీ విజ్ఞానాన్ని ఇతరులతో పంచుకుంటారు. గౌరవం పెరుగుతుంది. బంధుమిత్రులతో విందుల్లో పాల్గొంటారు. మీనం. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. కీలక అంశాల్లో సొంత నిర్ణయాలు వద్దు. సరికొత్త అంశాలపై అవగాహన పెరుగుతుంది. ప్రచురణ రంగంలోని వారికి బాగుంటుంది. మానసిక ప్రశాంతతను పొందుతారు.